నాడు నేడు కింద జగన్ అభివృద్ధి చేసిన ప్రభుత్వ బడిలో అన్ని వసతులు ఉన్న గదిలో చంద్రబాబు పాఠం చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఘనత వహించిన మన చంద్రబాబు గారు ఏనాడైనా ప్రభుత్వ పాఠశాలల మొహం చూశారా? ఎప్పుడైనా తరగతి గదిలో నిలబడ్డారా? భయం, టన్నుల కొద్దీ భయం, పెచ్చులుడి నెత్తి మీద పడతాయని ఇప్పుడు జగన్ డెవలప్ చేసి చూపించారుగా. అందుకే ధైర్యంగా అడుగుపెట్టారు. ఆత్మవిశ్వాసంతో అబద్ధాలు చెప్పారు. తనది కాని వాటిని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ దేశంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదని బహిరంగంగా చెప్పిన ఏకైక సీఎం మీరే కదా. పేద విద్యార్థుల చదువులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలన్న ఆలోచన చేసింది మీరే కదా. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసింది మీరే కదా. మీ సొంతూరు నారావారిపల్లిలో కానీ, మీ సొంత నియోజకవర్గం కుప్పంలో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించని ఘనత మీదే కదా. అలాంటి మీరు జగన్ బాగు చేసిన బడుల్లో అడుగుపెట్టి విద్యార్థుల ముందు అబద్ధాలు ఆడటం ఎంతవరకు కరెక్టు సార్? అబద్ధాలు ఆడరాదు, సత్యమునే పలకవలెను అని ఆ స్కూలు గోడలపై రాసిన నీతి వాక్యాలు మీరు చదవలేదా? మీ అబ్బాయికి ఇలాంటి సూక్తులు నేర్పలేదా? అమ్మ ఒడి ఎవరి ఆలోచన నుంచి పుట్టిందో మీకు తెలియదా? తెలిసి మరీ పసిపిల్లల ముందు పచ్చి అబద్ధాలు చెప్పి అమ్మ ఒడిని లోకేష్ ఖాతాలో వేసి సరస్వతి నిలయాల్లో రాజకీయం చేయడం కరెక్టేనా? తండ్రిగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారా లేదా? ఒక గురువుగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారా లేదా? ఒక సీఎంగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారా లేదా? ఇలాంటి ప్రశ్నలే, వాటికి లభించే సమాధానాలే మిమ్మల్ని, మీ స్థాయిని గుర్తు చేస్తాయి. పసిపిల్లలకు అబద్ధాలు చెప్పి వారు జీవితంలో కూడా అబద్ధాలతోనే బతకాలని మీరు భావిస్తున్నారా? గాలి మాటలు, గాలి హామీలు, అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ రాజకీయాలకే. వాటిని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల గోడలకు పుయ్యకండి. ఇప్పటికే మీరు పెడుతున్న పురుగుల భోజనం తినలేక అల్లాడిపోతున్న పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కాక తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు మిమ్మల్ని, మీ అబ్బాయిని ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. దయచేసి 1 వర్డ్ ఆన్సర్ కింద ఈ 10 ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1, అమ్మ ఒడి పథకాన్ని జగన్ తీసుకొస్తే లోకేష్ చిన్న మెదడు నుంచి పుట్టుకొచ్చిందని బాబు అంటున్నారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, జగన్ నాడు నేడు పేరుతో డెవలప్ చేసిన స్కూళ్లలో తండ్రి కొడుకులు డాబు చూపి డప్పు కొట్టించారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, 15 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు కూడా నిర్మించని ఘనత చంద్రబాబుదే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, జగనన్న గోరుముద్దను ఆపేసి జెర్రీ బొద్దింకలతో విద్యార్థులకు భోజనాలు పెడుతున్న ఘనత చంద్రబాబుదే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని 4750 ప్రభుత్వ పాఠశాలల్లో 0 అడ్మిషన్లు, 0 అడ్మిషన్లు నమోదు కావడం లోకేష్ ఘనతే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, 17,000 కోట్లతో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసిన ఘనత జగన్దే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, డిజిటల్ తరగతులు, స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్యానళ్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసింది జగనే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, 15,000 రూపాయలు విలువ చేసే బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబులు అందించిన ఘనత జగన్దే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, 6,262 కోట్లతో గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించినటువంటి నాయకుడు జగనే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న చంద్రబాబును ప్రభుత్వ స్కూళ్లకు రప్పించి నిలబెట్టిన ఘనత కూడా జగన్దే. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. ఎవరు స్కూల్స్ను డెవలప్ చేశారు? ఎవరిది విజన్? ఆలోచించాలి ప్రజలందరూ కూడా. ఎప్పుడు ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడు పేరుతో అభివృద్ధి చేయడంతో పాటు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, టోఫెల్ ఇలా చెప్పుకుంటూ పోతే బైజూస్ కంటెంట్తో వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబులు ఒకటా రెండా? విద్యారంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ తీసుకురాలేదు. ఇవన్నీ మాటల్లో చెప్పడం కంటే 2 మాటల్లో పూర్తి చేసి మీకు ఒక దృశ్య కావ్యాన్ని చూపిస్తాను. ఒక దృశ్య కావ్యం ఎలా ఉంటుందంటే మన మనసులో చిరకాలం
నిలిచిపోయేటటువంటి దృశ్య కావ్యం. ఎందుకంటున్నానంటే, మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు అన్నారు. ఎస్, కృషి ఉంటే విద్యాలయాలను దేవాలయాలుగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అమ్మ ఒడి. పిల్లల్ని బడికి పంపేటటువంటి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు ఇస్తే ఆ పేద కుటుంబం తప్పనిసరిగా తన పిల్లల్ని చదివించుకుంటుందనేటటువంటి ఒక నమ్మకంతో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక పథకం సంస్కరణగా మారింది, విద్యా సంస్కరణగా మారింది. విద్యార్థుల్ని, పిల్లల్ని స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఒకే ఒక్క సంస్కరణ, ఒకే ఒక్క పథకం ఈ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖల్ని మార్చేసిందని చెప్పాలి. విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసిందని చెప్పాలి. ఎంతటి దీక్ష, ఎంతటి పట్టుదల, ఎంతటి కార్యదీక్షత, ఎంతటి బలమైన ఆశయం, ఎంతటి బలమైన సంకల్పం ఉండాలి సార్ ఇలా చేయాలంటే. ఎప్పుడైనా సరే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని విజనున్న నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచన చేశారా? ఈ రకంగా స్కూళ్లను డెవలప్ చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబడి నాడు నేడు కింద 17,000 కోట్లతో ఆయన డెవలప్ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్ని ఆ స్కూల్లో నిలబడి, ఆ తరగతి గదిలో నిలబడి, ఆ బెంచులైనా సరే, అక్కడున్నటువంటి బోర్డులైనా సరే, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసింది, ఆయన తీసుకొచ్చింది. అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ పాఠశాల గది స్లాబ్ కింద చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా నిలబడగలిగారు. ఎందుకో తెలుసా? ఆనాడు పెచ్చులుడిపోయేటటువంటి, ఎప్పుడు తల మీద పడుతుందో తెలియనటువంటి పాఠశాలల భవనాలు ఉండేవి. ఇప్పుడు వాటి రూపురేఖలు మారిపోయాయి. అందుకే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పాఠశాలలో, ఆ తరగతి గదిలో నిలబడి పాఠం చెప్పగలిగారు. కానీ పసిపిల్లలకు కూడా అబద్ధాలు చెప్పినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఎవరి పథకాన్ని తీసుకొచ్చి ఎవరి ఖాతాలో వేస్తున్నారో ఒక్కసారి వినండి. ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్.
విద్యాలయాలను దేవాలయాలుగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అమ్మఒడి. పిల్లల్ని బడికి పంపేటటువంటి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు ఇస్తే ఆ పేద కుటుంబం తప్పనిసరిగా తన పిల్లల్ని చదివించుకుంటుందనేటటువంటి ఒక నమ్మకంతో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక పథకం సంస్కరణగా మారింది, విద్యా సంస్కరణగా మారింది. విద్యార్థుల్ని పిల్లల్ని స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఒకే ఒక్క సంస్కరణ, ఒకే ఒక్క పథకం ఈ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖల్ని మార్చేసిందని చెప్పాలి. విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసిందని చెప్పాలి. ఎంతటి దీక్ష, ఎంతటి పట్టుదల, ఎంతటి కార్యదీక్షత, ఎంతటి బలమైన ఆశయం, ఎంతటి బలమైన సంకల్పం ఉండాలి సార్ ఇలా చేయాలంటే. ఎప్పుడైనా సరే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని విజనున్న నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచన చేశారా? ఈ రకంగా స్కూళ్లను డెవలప్ చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబడి నాడు నేడు కింద 17,000 కోట్లతో ఆయన డెవలప్ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్ని ఆ స్కూల్లో నిలబడి, ఆ తరగతి గదిలో నిలబడి, ఆ బెంచులైనా సరే, అక్కడున్నటువంటి బోర్డులైనా సరే, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసింది, ఆయన తీసుకొచ్చింది. అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ పాఠశాల గది స్లాబ్ కింద చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా నిలబడగలిగారు. ఎందుకో తెలుసా? ఆనాడు పెచ్చులుడిపోయేటటువంటి, ఎప్పుడు తల మీద పడుతుందో తెలియనటువంటి పాఠశాలల భవనాలు ఉండేవి. ఇప్పుడు వాటి రూపురేఖలు మారిపోయాయి. అందుకే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పాఠశాలలో, ఆ తరగతి గదిలో నిలబడి పాఠం చెప్పగలిగారు. కానీ పసిపిల్లలకు కూడా అబద్ధాలు చెప్పినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఎవరి పథకాన్ని తీసుకొచ్చి ఎవరి ఖాతాలో వేస్తున్నారో ఒక్కసారి వినండి. ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. ఇది తల్లికి వందనం అన్నది లోకేష్ గారి ఆలోచన నుంచి, ఆయన మెదడు నుంచి పుట్టుకొచ్చినటువంటి పథకమని పసిపిల్లలకు, పసి హృదయాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపు చుక్క, అబద్ధం అనేటటువంటి విషపు చుక్కను వేస్తున్నారు. ఈ అబద్ధాల జీవితాలతో ఎదగకూడదు, ఇలాంటి పాఠాలు పిల్లలకు చెప్పకూడదు. ఇది పిల్లలకు పాఠం, ఇలాంటి పాఠం ఉండకూడదు. ఇలాంటి పాఠాలు వింటే తల్లిదండ్రులకు ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఎవరి హయాంలో ఏ విధంగా జరుగుతోందో అర్థం కావట్లేదా? లోకేష్ ఖాతాలో తీసుకెళ్లేశారు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి. అసలు చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవం ఎలాంటిదో ఒకసారి గతంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడేమంటున్నారు పేపర్ క్లిప్పింగ్ ఒక 2 చూపిస్తాను, స్క్రీన్ పైన చూడండి. సింపుల్గా ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఎవరు దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఆ పేపర్ క్లిప్ అండి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలి. ప్రభుత్వానికి విద్యకు సంబంధం లేదన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు అనరు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధానమైన రంగాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం పైన ఒక తండ్రిలాగా బాధ్యత నిర్వర్తించాల్సింది ముఖ్యమంత్రి. అంటే తండ్రి స్థానంలో తన బాధ్యతను నిర్వర్తించాలి. కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలంట నారాయణకి అమ్మేయడానికి. ప్రైవేటు వర్సిటీలు బిల్లు కొత్తగా తీసుకొస్తామంట. గురు పూజోత్సవం, అది కూడా గురు పూజోత్సవం టీచర్స్ డే రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు. నాడు ఇప్పుడేమన్నారంటే మీ బిడ్డల భవిత నా బాధ్యత,
విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులంతా శ్రద్ధ చూపాలి. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా మీకు. ఎందుకంటే విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేత మీ బిడ్డల భవిత నా బాధ్యత అని మీరు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబెట్టి మరీ చెప్పించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది సంస్కరణ అంటే, ఇది మార్పు అంటే, ఇది నాడు నేడంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ను డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి తెస్తే ఇప్పుడు స్కూల్స్ పరిస్థితి ఏంటో తెలుసా? స్కూల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, 4750 పాఠశాలలు రాసి పెట్టుకోండి. మీ ఊర్లో, మీ ఇంట్లో ప్రతి గోడపైన రాయండి, 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్. ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆధారాలతో సహా, లెక్కలతో సహా, డేటాతో సహా కాసేపట్లో మీకు చూపిస్తాను. అసలైనటువంటి పాయింట్స్. ఒక సీఎం పిల్లలకు అబద్ధాలు చెప్పడం కరెక్టేనా? 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ చంద్రబాబు లోకేష్ సాధించిన ఘనత కాదా? 7 లక్షల మంది పిల్లల సంఖ్య దాదాపుగా, ఆ లెక్క కూడా ఎలా తగ్గిందనేది చెప్తాను నేను. కారణం ఏంటి? బొద్దింకలు జర్రెల పురుగులు అన్నం పెడుతున్న పాపం ఈ కూటమి సర్కార్ది కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. ఇది తల్లికి వందనం అన్నది లోకేష్ గారి ఆలోచన నుంచి, ఆయన మెదడు నుంచి పుట్టుకొచ్చినటువంటి పథకమని పసిపిల్లలకు, పసి హృదయాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపు చుక్క, అబద్ధం అనేటటువంటి విషపు చుక్కను వేస్తున్నారు. ఈ అబద్ధాల జీవితాలతో ఎదగకూడదు. ఇలాంటి పాఠాలు పిల్లలకు చెప్పకూడదు. ఇది పిల్లలకు పాఠం. ఇలాంటి పాఠం ఉండకూడదు. ఇలాంటి పాఠాలు వింటే తల్లిదండ్రులకు ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఎవరి హయాంలో ఏ విధంగా జరుగుతోందో అర్థం కావట్లేదా? లోకేష్ ఖాతాలో తీసుకెళ్లేశారు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి. అసలు చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవం ఎలాంటిదో ఒకసారి గతంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడేమంటున్నారు పేపర్ క్లిప్పింగ్ ఒక 2 చూపిస్తాను. స్క్రీన్ పైన చూడండి. సింపుల్గా ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఎవరు దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఆ పేపర్ క్లిప్ అండి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలి. ప్రభుత్వానికి విద్యకు సంబంధం లేదన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు అనరు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధానమైన రంగాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం పైన ఒక తండ్రిలాగా బాధ్యత నిర్వర్తించాల్సింది. ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో తన బాధ్యతను నిర్వర్తించాలి. కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలంట నారాయణకి అమ్మేయడానికి. ప్రైవేటు వర్సిటీలు బిల్లు కొత్తగా తమంట గురు పూజోత్సవం, అది కూడా గురు పూజోత్సవం టీచర్స్ డే రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు. నాడు ఇప్పుడేమన్నారంటే మీ బిడ్డల భవిత నా బాధ్యత, విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులంతా శ్రద్ధ చూపాలి. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా మీకు. ఎందుకంటే విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేత మీ బిడ్డల భవిత నా బాధ్యత అని మీరు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబెట్టి మరీ చెప్పించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది సంస్కరణ అంటే, ఇది మార్పు అంటే, ఇది నాడు నేడంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ను డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి తెస్తే ఇప్పుడు స్కూల్స్ పరిస్థితి ఏంటో తెలుసా? స్కూల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, 4750 పాఠశాలలు రాసి పెట్టుకోండి. మీ ఊర్లో, మీ ఇంట్లో ప్రతి గోడపైన రాయండి, 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్. ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆధారాలతో సహా, లెక్కలతో సహా, డేటాతో సహా కాసేపట్లో మీకు చూపిస్తాను. అసలైనటువంటి పాయింట్స్. ఒక సీఎం పిల్లలకు అబద్ధాలు చెప్పడం కరెక్టేనా? 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ చంద్రబాబు లోకేష్ సాధించిన ఘనత కాదా? 7 లక్షల మంది పిల్లల సంఖ్య దాదాపుగా, ఆ లెక్క కూడా ఎలా తగ్గిందనేది చెప్తాను నేను. కారణం ఏంటి? బొద్దింకలు జర్రెల పురుగులు అన్నం పెడుతున్న పాపం
ఈ కూటమి సర్కార్ది కాదా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వరదు కళ్యాణి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, అలాగే డాక్టర్ చింతా ప్రదీప్ గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మేడం కళ్యాణి గారు, ఒక సీఎం పిల్లలకు అబద్ధాలు బోధించడం కరెక్టే. విద్యాలయాలను దేవాలయాలుగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అమ్మ ఒడి. పిల్లల్ని బడికి పంపేటటువంటి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు ఇస్తే ఆ పేద కుటుంబం తప్పనిసరిగా తన పిల్లల్ని చదివించుకుంటుందనేటటువంటి ఒక నమ్మకంతో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక పథకం సంస్కరణగా మారింది, విద్యా సంస్కరణగా మారింది. విద్యార్థుల్ని పిల్లల్ని స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఒకే ఒక్క సంస్కరణ, ఒకే ఒక్క పథకం ఈ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖల్ని మార్చేసిందని చెప్పాలి. విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసిందని చెప్పాలి. ఎంతటి దీక్ష, ఎంతటి పట్టుదల, ఎంతటి కార్యదీక్షత, ఎంతటి బలమైన ఆశయం, ఎంతటి బలమైన సంకల్పం ఉండాలి సార్ ఇలా చేయాలంటే. ఎప్పుడైనా సరే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని విజనున్న నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచన చేశారా? ఈ రకంగా స్కూళ్లను డెవలప్ చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబడి నాడు నేడు కింద 17,000 కోట్లతో ఆయన డెవలప్ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్ని ఆ స్కూల్లో నిలబడి, ఆ తరగతి గదిలో నిలబడి, ఆ బెంచులైనా సరే, అక్కడున్నటువంటి బోర్డులైనా సరే, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసింది, ఆయన తీసుకొచ్చింది. అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ పాఠశాల గది స్లాబ్ కింద చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా నిలబడగలిగారు. ఎందుకో తెలుసా? ఆనాడు పెచ్చులుడిపోయేటటువంటి, ఎప్పుడు తల మీద పడుతుందో తెలియనటువంటి పాఠశాలల భవనాలు ఉండేవి. ఇప్పుడు వాటి రూపురేఖలు మారిపోయాయి. అందుకే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పాఠశాలలో, ఆ తరగతి గదిలో నిలబడి పాఠం చెప్పగలిగారు. కానీ పసిపిల్లలకు కూడా అబద్ధాలు చెప్పినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఎవరి పథకాన్ని తీసుకొచ్చి ఎవరి ఖాతాలో వేస్తున్నారో ఒక్కసారి వినండి. ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. ఇది తల్లికి వందనం అన్నది లోకేష్ గారి ఆలోచన నుంచి, ఆయన మెదడు నుంచి పుట్టుకొచ్చినటువంటి పథకమని పసిపిల్లలకు, పసి హృదయాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపు చుక్క, అబద్ధం అనేటటువంటి విషపు చుక్కను వేస్తున్నారు. ఈ అబద్ధాల జీవితాలతో ఎదగకూడదు, ఇలాంటి పాఠాలు పిల్లలకు చెప్పకూడదు, ఇది పిల్లలకు పాఠం, ఇలాంటి పాఠం ఉండకూడదు. ఇలాంటి పాఠాలు వింటే తల్లిదండ్రులకు ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఎవరి హయాంలో ఏ విధంగా జరుగుతోందో అర్థం కావట్లేదా? లోకేష్ ఖాతాలో తీసుకెళ్లే వేశారు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి. అసలు చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవం ఎలాంటిదో ఒకసారి గతంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఏమంటున్నారు పేపర్ క్లిప్పింగ్ ఒక 2 చూపిస్తాను, స్క్రీన్ పైన చూడండి. సింపుల్గా ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఎవరు దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఆ పేపర్ క్లిప్ అండి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలి, ప్రభుత్వానికి విద్యకు సంబంధం లేదన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరన్నారు? విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధానమైన రంగాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం పైన ఒక తండ్రిలాగా బాధ్యత నిర్వర్తించాల్సింది. ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో తన బాధ్యతను నిర్వర్తించాలి. కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలంట నారాయణకి అమ్మేయడానికి. ప్రైవేటు వర్సిటీలు బిల్లు కొత్తగా తమంట గురు పూజోత్సవం, అది కూడా గురు పూజోత్సవం టీచర్స్ డే రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు. నాడు ఇప్పుడేమన్నారంటే మీ బిడ్డల భవిత నా బాధ్యత, విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులంతా శ్రద్ధ చూపాలి. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా మీకు. ఎందుకంటే విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేత మీ బిడ్డల భవిత నా బాధ్యత అని మీరు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబెట్టి మరీ చెప్పించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది సంస్కరణ అంటే, ఇది మార్పు అంటే, ఇది నాడు నేడంటే. ఇలాంటి పరిస్థితుల్లో
స్కూల్స్ను డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి తెస్తే ఇప్పుడు స్కూల్స్ పరిస్థితి ఏంటో తెలుసా? స్కూల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, 4750 పాఠశాలలు రాసి పెట్టుకోండి. మీ ఊర్లో, మీ ఇంట్లో ప్రతి గోడపైన రాయండి, 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్. ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆధారాలతో సహా, లెక్కలతో సహా, డేటాతో సహా కాసేపట్లో మీకు చూపిస్తాను. అసలైనటువంటి పాయింట్స్. ఒక సీఎం పిల్లలకు అబద్ధాలు చెప్పడం కరెక్టేనా? 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ చంద్రబాబు లోకేష్ సాధించిన ఘనత కాదా? 7 లక్షల మంది పిల్లల సంఖ్య దాదాపుగా, ఆ లెక్క కూడా ఎలా తగ్గిందనేది చెప్తాను నేను. కారణం ఏంటి? బొద్దింకలు జర్రెలు పురుగులు అన్నం పెడుతున్న పాపం ఈ కూటమి సర్కార్ది కాదా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వరదు కళ్యాణి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, అలాగే డాక్టర్ చింతా ప్రదీప్ గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మేడం కళ్యాణి గారు, ఒక సీఎం పిల్లలకు అబద్ధాలు బోధించడం కరెక్టేనా? అది చిన్నదైనా పెద్దదైనా సత్యమునే పలకవలను, అబద్ధాలు ఆడరాదు. మన స్కూల్లో గోడల మీద రాసి పెట్టినటువంటి నీతి సూక్తులు ఒకప్పుడు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెళ్ళి అబద్ధాలు చెప్పి అమ్మ ఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చి ఇది లోకేష్ గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈశ్వర్ గారు నమస్తే అండి. నాతో పాటు ప్యానెల్లో కూర్చున్న మిగతా ఇద్దరికి కూడా నమస్తే అండి. తల్లికి వందనం గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అవి లోకేష్ గారి ఆలోచనల నుంచి వచ్చాయి అని చెప్పేసరికి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు అనమాట. చంద్రబాబు నాయుడు గారికి జనరల్గా అలవాటు, తనే సెల్ ఫోన్ కనిపెట్టాను, ఐటీని నేనే కనిపెట్టాను, హైదరాబాద్ని నేనే కట్టించాను, ఇలా అనేసి గొప్పలు చెప్తూ పబ్లిసిటీ స్టంట్స్ ఇస్తూ ఉండేవారు కదా. అలా ఇప్పుడు తన కొడుకుకి కూడా ఆ విధంగానే అతను చెయ్యనివి చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారనేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది. అసలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసలు ఎవరిని అడిగినా, ఇప్పుడు కాదు ఇంకో 1000 ఏళ్ళ తర్వాత అడిగినా కూడా అమ్మఒడి సృష్టికర్త ఎవరంటే జగనన్న పేరే చెప్తారు. ఎందుకంటే అమ్మఒడి అనే పథకానికి ఆలోచన చేసిందే జగనన్న. ఇది ఇప్పుడు 19 మేనిఫెస్టోలో పెట్టలేదండి, 2014 మేనిఫెస్టోలోనే జగనన్న పెట్టడం జరిగింది. ఈ అమ్మఒడి అనే పథకం ఆలోచన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకునేటప్పుడు చాలామంది పేదవాళ్ళు 200-300 రోజు కూలికి పనిచేస్తూ వెళ్ళేటప్పుడు వాళ్ళని పిల్లల్ని చదివించడం, స్కూల్కి పంపడం కష్టంగా ఉండే పరిస్థితుల్లో వాళ్ళని డ్రాప్ అవుట్స్ చేస్తూ వాళ్ళకి పనికి పంపితే 100 రూపాయలు అలా వచ్చేది కాబట్టి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు డ్రాప్ అవుట్స్ చేసేవారు, స్కూల్కి పంపేవారు కాదు. ఆ పరిస్థితిలో ఈ అమ్మఒడి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్లో 15,000 వేద్దామనే ఆలోచనతో ఆ 2014లోనే పెట్టారు. మరి నిజంగా లోకేష్ గారు ఆలోచనే ఈ తల్లికి వందనము అయితే వీళ్ళు పేరైతే మార్చుకున్నారు కానీ చిత్తశుద్ధి అయితే వీళ్ళలో లేదు సరికదా. మొదటి ఏడాదే వీళ్ళు ఎగ్గొట్టారు. ఇది ఒక ఆన్గోయింగ్ స్కీమ్. అలాంటిది మొదటి ఏడాది ఎగ్గొట్టడం జరిగింది. మరి అతని ఆలోచన అనేది నిజమైతే మరి 2014 నుంచి 19 వరకు కూడా వీళ్ళే కదా అధికారంలో ఉన్నారు. మరి అప్పుడెందుకు వీళ్ళు ఈ పథకాన్ని అమలు చేయలేదని నేను అడుగుతున్నాను. సరే, ఇప్పుడు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మొదటి ఏడాది ముగిసే లోపే మనం తీసుకుంటే ఈ 15,000 రూపాయలు మొదటి ఏడాది జనవరిలో ఇవ్వడం జరిగింది. జూన్లో అతను స్కూల్స్ తెరిచారు, మే 31న ప్రమాణ స్వీకారం చేశారు, జనవరిలో ఇవ్వడం జరిగింది. సో మొదటి ఏడాది నుంచే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం ప్రారంభించారు. మరి ఆ చిత్తశుద్ధి వీళ్ళలో ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు 13 నెలలు అయ్యింది, ఇప్పుడేమో తూతూ మంత్రంగా అమలు చేసిన పరిస్థితి మనం చూసాం. యాక్చువల్గా ఈ తల్లికి వందనం కూడా 13,000 కోట్ల అవసరం. మొదటి ఏడాది ఎగ్గొట్టమే కాకుండా 87 లక్షల మంది పిల్లలు ఉంటే కేవలం 54 లక్షల మంది పిల్లలకు మాత్రమే ఇచ్చారు. అంటే దాదాపుగా 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టారు. మన బడ్జెట్లో కూడా వీళ్ళు 9,400 కోట్లు పెట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినది ఎంత? 7,150 కోట్లు. అంటే దీన్ని అడుగడుగున కోతలు కోస్తూ ఉండే పరిస్థితి అనమాట. అంటే తల్లికి వందనం అనే పథకం ఏంటంటే తల్లికి కోతల వంచన పథకంగా వీళ్ళు మార్చేసిన పరిస్థితి చూసాం. అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఒక్క ఇటుకైనా వేశారండి స్కూల్స్లో? అలాగే ఒక్క సున్నమైనా ఒక రంగైనా వేశారా? జగనన్న పేరు చెరిపేయడానికి నిన్ననే మనం చూసాం టీవీలో. కూర్చున్న బెంచీలు నాడు నేడులో
జగనన్న ఏర్పాటు చేసిన బెంచీలను తెలియకుండా ఉండడానికి రంగులు వేశారు తప్ప అవును. వీళ్ళు కానీ సొంతంగా స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇంకోటి కూడా ఆలోచించాలి మేడం. ఇక్కడ ఆ రంగులు అయితే వేశారు కానీ ఆ రంగుల్లో కూడా అవినీతికి పాల్పడినట్టుంది. నాసిరకం రంగులు వేశారు, అవి కనిపిస్తున్నాయి. అదేదో దాంట్లో అయినా కరెక్ట్గా రంగులు వేసుకుంటే కనబడకుండా బాగుండేది. దీంట్లో కూడా అవినీతికి పాల్పడినట్టున్నారు. అవును అవును సార్. అంత దారుణంగా వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించి ఏకంగా మళ్ళీ ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం అనేది లోకేష్ గారి ఆలోచన అని చెప్పడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణల్ని ఒక పెయింట్ తో ఇలా కొడితే పోయేటటువంటి విద్యా సంస్కరణలు అవి, దాచిపెట్టేయగలిగిన విద్యా సంస్కరణలు అవి, పెయింట్ బ్రష్ తీసుకుని ఇలా అంటే పోయేటటువంటి సార్. ఎంత గవర్నమెంటే అవి కాదు. కాబట్టే ఈవెన్ నిన్న వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటే వీళ్ళు కూర్చున్న బెంచీలు జగనన్న ఇచ్చినవి, అలాగే వీళ్ళు తిన్న భోజనం ప్లేట్లు కూడా జగనన్న ఇచ్చినవి, వీళ్ళు వెళ్ళిన క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా జగనన్న హయాంలో ఇచ్చినవి, అలాగే ఆ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి అవి కూడా జగనన్న హయాంలో ఇచ్చినవి, అలాగే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఆ టెక్స్ట్ బుక్స్ వీళ్ళు తెరిచి చూశారు అవి కూడా జగనన్న హయాంలో ఇచ్చినవి, అన్ని కూడా జగనన్న హయాంలో ఇచ్చినవి తప్ప వీళ్ళు కొత్తగా ఏం చేశారో నేను అడుగుతున్నాను. మరి ఎంత నిస్సిగ్గుగా, అసలు మొహమాటము సిగ్గు అలాంటిది లేకుండా ప్రజలకు చెప్పేస్తున్నారు లోకేష్ ఆలోచన అనేసి. అంటే ప్రజలు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఎంత దారుణంగా ప్రజలు మభ్య పెట్టాలని ట్రై చేయడం మరి చంద్రబాబు నాయుడుకే చెల్లింది. ఎంత ఘోరం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాది కాలంలో వీళ్ళు విద్యా వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసేసారంటే ఇప్పుడే మీరు చెప్పినట్టుగా 4750 స్కూల్స్లో జీరో అడ్మిషన్స్. గత ఏడాది తీసుకుంటే 3200 స్కూల్స్లో జీరో అడ్మిషన్స్. అంటే వీళ్ళు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లనే కదండి అడ్మిషన్ గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ అవడానికి పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు. 2024లో తీసుకుంటే 37.10 లక్షల మంది విద్యార్థులు ఉండేవారు. ఈ విద్యా సంవత్సరం తీసుకుంటే 32.46 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చేరారు. అంటే ఈ ఏడాది కాలంలో 4.64 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్గా మారారు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు విద్యా వ్యవస్థని వినాశనం చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే మేడం మీరు చెప్పారు కదా 32.5 లక్షలకి మార్చేశారు. 35 లక్షల నుంచి విద్యార్థుల సంఖ్య 32.5 లక్షలకు పడిపోయింది. ఇది కాక అధికారులు 37 లక్షల నుంచి 32 లక్షలకి. ఎస్ మేడం, దీనికంటే తక్కువ అంటే 31 లక్షల లోపే ఉంటుందనేది ఇంకా పూర్తి డేటా రాలేదు కానీ అధికారులు చెబుతుంది. ఇంకా దీంట్లో ఆసక్తికరమైనది ఏంటంటే మధ్యాహ్న భోజనానికి 29,49,000 మంది విద్యార్థులే ఉన్నారు. అంటే విద్యార్థుల సంఖ్య ఎంత తగ్గిపోతుందో చూడండి. అవును సార్, నాసిరకం భోజనం వీళ్ళు ఇచ్చేవన్నీ కూడా నాసిరకంగా ఉండడం, వీటితో విద్యార్థులు ఎలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు సార్? జగనన్న అప్పుడు ఈ అమ్మఒడి పథకం ఆలోచన చేయడానికి కూడా కారణం ఏంటంటే పేదరిక నిర్మూలన అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఒకటే మార్గము అని బలంగా నమ్మారు కాబట్టి ఆ రోజు అమ్మఒడి పథకం ఆలోచన చేయడం జరిగింది. అసలు సార్ మీకు అందరికీ తెలుసు జగనన్న ఆ పథకం పెట్టినప్పుడు ఏమని వీళ్ళు కామెంట్ చేశారు సార్? ఏం వెటకారం చేశారు? అమ్మఒడి నాన్నకు బుడ్డి అని వెటకారం చేశారు. మరి అదే వెటకారం చేసిన నోళ్ళతో అదే చేతులతో అదే పథకాన్ని వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారా? అది జగనన్న గ్రేట్నెస్ అండి. అసలు ఈ పథకానికి ఎంత ఘోరంగా కామెంట్స్ చేశారు, కోతలు అనేసి అంటూ నిబంధనలు పెట్టారనేసి. మరి అవే నిబంధనలతో వీళ్ళు లోకేష్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అవే నిబంధనలతో అమలు చేశారు కదా. అంటే వీళ్ళు వాళ్ళ నాలుగుకి ఎముకుండదు అనే దానికి ఉదాహరణగా వీళ్ళు వ్యవహరిస్తున్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అడుగడుగునా కూడా ఈ తల్లికి వందనం పథకంలో వీళ్ళ తాలూకా మోసం ప్రజలు గ్రహించి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఎస్ మేడం, రైట్. ఒకసారి స్క్రీన్ మీద ఇంతకుముందు చూపించారు కదా, బడులు ఖాళీ అవుతున్నాయి. ఒకరిద్దరు విద్యార్థులతోనే తరగతి గదులు, 5 తరగతి గదులు, అధునాతన కుర్చీలు, టేబుళ్ళు, కంప్యూటరు, దానికి ఇంటర్నెట్, డిజిటల్ తరగతి గది, ఒక టీచరు, ఒక ఆయా, బాత్రూములు, మధ్యాహ్న భోజనం, ఒకే ఒక విద్యార్థి. ఇది పిఠాపురంలో 8, గొల్లపురంలో 10 ఈ ఖాళీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో లెక్క. ఓవరాల్గా 4750 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు, 4750 ప్రభుత్వ పాఠశాలల్లో 0, 1-6 తరగతుల్లో చేరని విద్యార్థులు. గత ఏడాది జూన్ చివరి నాటికి సుమారు 35 లక్షల మంది విద్యార్థులుంటే
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఆ సంఖ్య 32,50,000కు చేరిపోయింది. ప్రస్తుతం ఆ సంఖ్య 31 లక్షల కంటే తక్కువే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయి డేటా రాలేదు. ఆగస్టు ఎండ్ వరకు డేటా తీసుకుంటారు. సో వచ్చే నెల వరకు ఉంది కాబట్టి అధికారులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే 31 లక్షల వరకు ఉండొచ్చు. ఏది 35 నుంచి 31. కానీ ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే మధ్యాహ్న భోజనానికి 29 లక్షల మందే ఉన్నారు. మీరు చూసుకోండి ఎన్ని లక్షల మంది పడిపోయారో, ఎన్ని లక్షల మంది స్కూళ్ళకి దూరం అవుతున్నారో, మన విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైందో. అయినా సరే ప్రసాద్ గారు, విద్యా వ్యవస్థను ఈ స్థాయిలో నిర్వీర్యం చేస్తూ డప్పు కొట్టుకోగల ధైర్యం ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తనయుడైన లోకేష్ గారికి మాత్రమే ఉంది అంటే ఏమంటారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అలాగే ఎమ్మెల్సీ మేడంకి ప్రత్యేక నమస్కారాలు అండి. నేను ఒక విషయం చెప్పగలనండి. మీరు ప్రతిసారి ఏదో చెప్తూ ఉంటారు, అమాయకంగా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు, ఆయన నిజం స్కూల్కి వెళ్ళినా చెప్పేస్తారంటే ఎప్పటికీ చెప్పరు సార్ ఆయన. ఎందుకంటే నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, గతంలో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీని ఆయనే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నాడు. అవును, అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద పరివర్తించింది. తర్వాత మన ఈ భోగోని ఛానల్ ప్రాణాలు తెగించేసిన ఎంట్రీలో రామారావు పేరే తీసేద్దాం అన్నాడు. వాడు వీడని మాట్లాడుకున్నారు కదా ఇద్దరు కూర్చొని. అందుకనే కొంతమంది ఛానల్ సార్, రాష్ట్రం ఆయన జాగీరు, మీకు తెలీదు కాబట్టి ఎన్టీ రామారావుని కూడా వాడు అనగలిగిన ధైర్యం ఆయనకుంది. అదే దమ్మున్న ఛానల్ అంటే. అదే సార్, అదే మీరు అదే దేవినేని నెహ్రూ గారి ఇంటర్వ్యూ అంటే పిల్లల్ని ఏమన్నారో కూడా అంత నిస్సిగ్గుగా చెప్పిన దాన్ని మళ్ళీ మాకు ధైర్యం ఉంది మళ్ళీ వేయగలం అని చెప్పే అంత సామర్థ్యం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది అనవసరం కానీ సార్. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇవాళ ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డులో కూడా ఎవడైనా సరే ఆరోగ్యశ్రీ అంటే రాజీవ్ గాంధీ గారు పేరుతో స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి అని చరిత్ర ఎలా ఉందో విద్యా వ్యవస్థలో ఎవరా ఎందుకు సార్, ఎవడెవడ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పగల నేనే విద్యారంగంలో వచ్చిన పెనుమార్పులు నేను చదివిన స్కూల్కి ఒకసారి వెళ్ళి చూసి నేనే సిగ్గుతో ఒక విశ్లేషకుడిగా నాలో పరివర్తన వచ్చింది. ఓకే, అప్పటిదాకా మాట్లాడుతున్న విధానానికి విభిన్నంగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక సంస్కర్త, ఒక రూపకర్త, ఒక విద్యా విధానంలో ఒక పరివర్తన తీసుకొచ్చేవాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను పుట్టిన కాడి నుంచి ఎప్పుడు అప్లిఫ్ట్ అవుతుందా అని వెహికల్తో ఎదురు చూసేవాడిని. నేను చదివిన ఎంఆర్ఐ స్కూల్ కానీ, నేను చదువుకున్న జార్జి ఫెర్నాండెస్ స్కూల్లో కానీ ఏ రోజైనా సరే ఒక బాత్రూమ్ ఉంటుంది. అంటే ఆ బాత్రూమ్ వస్తే మాకు ఒక పెద్ద నరక యాతన, అగ్ని పరీక్ష ఉండేది. అలాంటి నిస్సహాయ స్థితి నుంచి ఇవాళ మా స్కూల్లో బాత్రూమ్ కనబడని నాకు నోట మాట రాలే. ఎందుకంటే ఆ పరివర్తన ఇతనితోనే సాధ్యమైంది. ఎందుకంటే దేశం అంతా మరోదోడ్లు కట్టిమని ఎన్డీఏ కూటములు చెప్తున్న పకోడీ కబుర్లకి వీళ్ళు కట్టింది ఏంటో తిరగబడిపోయింది ఏంటో చెప్తే, ఒక విద్యా వ్యవస్థ మీద ఒక సంస్కర్త, ఒక రూపకర్త, ఒక దార్శనికుడి కింద అభివర్ణించిన జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది ఎంతో తెలుసా సార్? కంపారిజన్ ఇస్తాను. తెలుగుదేశం ఆయనలో 2 పథకాలకి డబ్బులు ఖర్చు పెట్టారు. ఒకటి విద్యాదీవెనకి 2,141 కోట్లు, న్యాక్ గుర్తింపు కోసం 257 కోట్లు. ఇది మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టింది 2014 నుంచి 19 దాకా. ఇంతేనా? ఇంతే. అసలు ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 దాకా పెట్టింది చెప్పిన విద్యా దీవెన కోసం 12,576 కోట్లు, వీళ్ళు ఖర్చు పెట్టిందంతా 2,141 కోట్లు. వసతి దీవెన 6,275 కోట్లు అయితే వీళ్ళు 0. అమ్మ ఒడికి 26,349.50 కోట్లు, వీళ్ళు ఖర్చు పెట్టింది 0 లాస్ట్ ఇయర్కి. ఈ ఇయర్ ఖర్చు పెట్టింది లెక్కలు చెప్దాం. గోరుముద్దకి 6,262 కోట్లు, వాళ్ళైతే 0. నాడు నేడులో 17,805 కోట్లు. న్యాక్ గుర్తింపుకి వాళ్ళు 257 కోట్లు ఖర్చు పెడితే 437 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. విద్యా కానుకకి 4,170.12 కోట్లు. విదేశీ విద్యా విధానంకి 132.41 కోట్లు అయితే తెలుగుదేశం ఆయనలో శూన్యం. స్వేచ్ఛ న్యాప్కిన్స్కి 42 కోట్లు ఖర్చు పెట్టారు. దిస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్నోవేటివ్ ఆడపిల్లల ప్రాస్పెక్టివ్లో. ట్యాబులు 685.87 కోట్లు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 6,141.34 కోట్లు. ఇది కాక పెనుమార్పులు ఏం చేశారు తెలుసా సార్? 62,000 ఐఎఫ్పి ఫ్రీక్వెన్సీ, 63,000 స్మార్ట్ టీవీలు, 9.53 లక్షల ట్యాబులు. ఇది స్మార్ట్ స్కూల్స్ యొక్క ఆవశ్యకత. ఇది ఆయన విజనరీతో విద్యా వ్యవస్థలో చేసిన పెనుమార్పులు. ఇవి రాష్ట్ర భవిష్యత్తు విద్యా ముఖ చిత్రాన్ని ఎలా మార్చాయంటే, బైలింగ్వల్ లాంగ్వేజ్లో వీళ్ళు పొలోమని మొత్తుకుంటూ ఉంటారు. తెలుగు భాషను పరిరక్షించడానికి వీళ్ళు ఒక్కరికే ఈ కుటుంబంలో ఉన్న చదివించినోడు ఉంటే ఒట్టు
ఆఖరికి స్టాన్ఫోర్డ్లో చదివించిన లోకేష్ గారి పేరు చెప్పినా సరే ఒక్కటి నేను చెప్పగలను సార్, రంగులతో చరిత్రకి మకిలి అంటించవచ్చు, ఓకే, కానీ చరిత్రని చెరిపేయలేదు. శాసనాల్ని చెరపడానికి ప్రయత్నిస్తే అలా గోకితే గోరు ఊడిపోయే పెచ్చులకి ఇంతకంటే చరిత్ర అవమానం పుటల్లో ఏముంది సార్? వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అలా రుద్ది ఆ పెయింట్ని తీసేస్తే, పెయింట్ వేసేస్తే అయిపోతుంది, నాడు నేడు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, ప్రజల మనసు నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళని మిస్లీడ్ చేస్తున్న తపేలా ఛానలోడు బుర్ర తక్కువ ఐడియాలతో జస్ట్ ఇలా పెయింట్ కొట్టండి సార్, జగన్మోహన్ రెడ్డి పెయింట్లు లాగే మంది ఉంటుందంటే ఊరికే మనం చెప్పొచ్చు కదా 3,000 కోట్లు 4,000 కోట్లు పెయింట్లకి తగలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని. కానీ ఇదే పవన్ కళ్యాణ్ చిన్నపిల్లని చేసి అసెంబ్లీ వేదికగా 193.50 లక్షలు మాత్రమే పెయింట్లు వేయడానికి తీయడానికి ఖర్చు అయిందని చెప్పారు. సో ఇవన్నీ వాస్తవాల దగ్గర చూసుకుంటే సార్, ఒక స్కూల్ యొక్క పరివర్తన అండ్ ఆ స్కూల్ పరిరక్షించిన విధానంలో గోరుముద్ద పథకంతో మెనూ ఉండేది, ఇవాళ ఏం వస్తుందో తినడానికి అని ఎక్సైట్మెంట్తో తిని దగ్గర ఇల్లే తినలేపారు. లోకేష్ కంచం అయితే ఖాళీ, చంద్రబాబు గారు కత్తిసాం చేశారు చెంచా పట్టుకొని. గమనించండి, తినలేదు. మీకు ఇంకో పిల్లల మధ్య కూర్చున్నారు కదా, ఒకసారి వీడియో అంటే ప్లే చేయండి, మీకే తెలుస్తుంది. లోకేష్ గారు ఎవరు వచ్చినా వద్దు, వలదు అభిలాషల మామలా వద్దు, నాకు తెలియదు. హోంమంత్రి గారు ఏమైనా కాల్ చేసి చెప్పారా బొద్దింకలు వస్తాయి? హోంమంత్రి గారు ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను ఒకసారి, విజువల్ ఏంటి సార్? బాగా తిన్నారా? బొద్దింక కాదని కూడా చెప్పారు మేడం. సరే, మీకు అది దాని బొద్దింక గురించి కూడా మాట్లాడండి సార్. మీరు ఒకసారి ఆ విజువల్ ఒకసారి చేస్తే ఆవిడ తిన్నది ప్లీజ్ మీకే అర్థం అవుతుంది. ఒకసారి ఏంటి సార్ ఉంది చూడండి, చూసారా? ఆవిడ కంచం ఉంది, వాళ్ళ వెనకాల పాప చూడండి డబ్బాలో తింటుంది అన్నం. అవును, ఎందుకు డబ్బాలో తింటా? ఈ పాపను పొడుస్తుంది వెనక నుంచి, ఏడ తెచ్చినావు నీ అన్నం అని. మీరు అది గమనించారు లేదా? అది బొద్దింక కాదా మేడం చేతిలో? అది స్టీల్ కంచంలో బొద్దింక అండి, గ్రీన్ కలర్ ప్లేట్లో వెంట్రుక. ఓకే, మీరు అది గమనించండి. రెండో వీడియో ఉందా మీ దగ్గర లేదా? ఇదే ఉంది, మా వాళ్ళు ఇదే ఇస్తున్నారు చూడండి. ఈయన అసలు వీళ్ళకన్నా ముందు ఫస్ట్ ఎగేసుకుని వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇదేంటిదే ఒకసారి గట్టి గెల్లని నేను ఏ స్కూల్కి వచ్చానని అడిగారు 3 సార్లు. అవును, అరే ఇది కార్పొరేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. స్కూల్ అయితే ఎలాగుంది? నారాయణ స్కూల్కి వెళ్తే గొల్లిగొల్లెట్టేసారు, బాత్రూంలో శానిటరీ లేదట, ఎంతో దరిద్రంగా. కార్పొరేట్ స్కూల్లో ఆరోగ్య పరిస్థితి, డబ్బులు ఫీజులు కట్టి చదవాలి సార్ అక్కడ. వెట్టి చాకరీ ఇక్కడ ఎదిరిస్తారు 15,000 జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దగ్గర వెట్టి చాకరీ చేసే వ్యవస్థను నిర్మూలించిన తర్వాత విద్యాశాఖలో పిల్లలు వెట్టి చాకరీ చేసుకునే దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేశారు ఆ స్కూల్లో. ఒక కమిషనర్ గారు నిరంతరం ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అమ్మాయి ఎందుకు బాక్స్ తెచ్చుకుంది సపరేట్ గా? మరి అదే కదా, అదే గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక ఈ పాపను పొడుస్తారు చూడండి తింటుంటే, ఏడు తింటున్నావు నువ్వు, ఎక్కడ తెచ్చినావు అని చూడండి. అమ్మాయికి ఎవరికి అనుమానం రాకుండా చేతిలో పళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు, అంటే రోజు పళ్ళు పొలాలు పెట్టేస్తున్నట్టు. ఓకే, బికాస్ మెనూ లేదు కదా ఫిక్స్డ్. అందుకనే నేను చెప్తుంది ఏంటంటే, పౌష్టికాహారం అన్న విషయంలో అష్యూరెన్సెస్ లేకుండా అండ్ విద్యా ప్రమాణాలను పెంచడానికి 4,750 స్కూల్లో 0 అడ్మిషన్స్ అంటేనే ఎంత కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నారో ఒకసారి గమనించుకోగలిగితే మీకు ఇంకో విషయం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తారు. అవును, ఆర్బీకే సెంటర్, నాడు నేడు స్కూలు, విలేజ్ క్లినిక్ అండ్ సచివాలయ వ్యవస్థకి దగ్గర 95 లక్షలు మాత్రమే ఖర్చు అయింది సార్, ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళిన డబ్బులు. వీళ్ళు మొన్న అన్నా క్యాంటీన్కి లేటెస్ట్ టెక్నాలజీ 4 కోట్లు రిలీజ్ చేశారు. ఎన్ని అన్నా క్యాంటీన్లో అద్దాల భవనానికి ఒకసారి చెక్ చేసుకోమనండి. ఒకసారి అగ్రిగేట్ క్యాలిక్యులేట్ చేస్తే 4 పక్కా భవనాలు శాశ్వత పరిష్కారానికి ఇచ్చిన దానికి ఆయన అగ్రిగేట్ ఒక అన్నా క్యాంటీన్కి అంత ఖర్చు పెడుతున్నారు. సో ఒక ప్రభుత్వ విధానంలో వాళ్ళ యొక్క డొల్లతనం, వాళ్ళ యొక్క చేతకాంతనం అండ్ పిల్లల్ని ఏదో విధంగా మభ్య పెడుతూ ఇది మాదే అని అలా బ్రహ్మానందం గారు చెప్పినట్టు చెప్పుకున్నంత మాత్రాన ఏది మీది కాంది. ఎందుకంటే జీవితంలో సంస్కరణలు అన్నవి ఎవరో ప్రాణాలకు తెగించి చేస్తేనే కానీ సంస్కరించిన విద్యా సంస్థలని 19 నుంచి 24 దాకా ఒక ప్రణాళికాబద్ధంగా సంస్కరించుకుని, ఇందాక వరుడు కళ్యాణం చెప్పింది బాగా, 14 నుంచి ఆయన మేనిఫెస్టోలో ఎప్పుడైతే వీటిని పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారం రాగానే ఆన్ వార్ ఫుడ్ బేచెస్లో దీన్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి నోచుకుందో దీనికి శాశ్వత పరిష్కారం ఆయన అగ్రిగేట్ విద్యార్థుల్లో ఒక గణనీయమైన రిజల్ట్ ఓరియంటేషన్ కూడా లీడ్ అయింది. మీరు లేటెస్ట్ టెక్నాలజీలో వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద ఎంత శ్రద్ధ ఏడిసిందో చూసుకోంటే 1,113,000 మంది చిన్నపిల్లలు 10th క్లాస్ రాసి ఫెయిల్ అయితే 66,000 మంది రీవాల్యుయేషన్ పెడితే 11,000 మంది పాస్ అయ్యారు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం సారీ చెప్పారా? ఆ బ్రహ్మానంద రెడ్డి నియమం కనీసం సిగ్గుపడి గ్రేస్ మార్కులు ఇచ్చి పిల్లలైనా పాస్ చేశారు. వీళ్ళు అలాంటి విధానం ఉందా? ఒకటి కాన్వాయ్ తీసుకెళ్ళడానికి కాన్వాయ్ ప్రోటోకాల్ లేనాడు, కాన్వాయ్ తీసుకెళ్ళి నీట్ ఎగ్జామ్ రాయకుండా చేసినాడు ఒకడున్నాడు. ఇలా క్యాబినెట్ మంత్రులు వీళ్ళని పట్టుకుని వీళ్ళకి డప్పారాయిల్లో డబ్బులు భజనలు కొట్టుకుంటే కొడుకుని ప్రమోట్ చేసుకో, ఎవరికి అభ్యంతరలే. కానీ ఇదా ఎవరో పథకానికి నీ పేరు పెట్టి నాది నీది అని పేరు పెట్టుకుంటే శాశ్వత పరిష్కారాలు ఎక్కడిచ్చారు విద్యా వ్యవస్థలో? నీకు ధైర్యమే లేదు బైజూస్ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయడానికి, టోఫెల్ని కంటిన్యూ చేయడానికి ధైర్యం లేదు. విద్యా వ్యవస్థ ఎప్పుడు మార్పు సంతరించుకుంటుంది. మా గురువుగారు కంచాలే గారు చెప్పారు,
చదువుకునే బడుల్లో ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబడుతుందో ఖచ్చితమైన ఉన్నత ప్రమాణాలతో విద్యా వ్యవస్థ పరిరక్షించబడుతుంది. రైట్. బతకడానికి ఇంగ్లీష్ కావాలి. వాడేమో హిందీ అంటాడు, వీళ్ళకేమో ఇంగ్లీష్ భాష సరిగ్గా నోరు తిరగదు. బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఇంగ్లీష్ ప్రవేశపెట్టి చిన్నపిల్లలు యూనిసెఫ్కి వెళ్ళి మాట్లాడితే వీళ్ళు కళ్ళు తిరిగి పడ్డారు. ఇక్కడ దానికి అవహేళన చేసిందంటే ఆ బొంగళి చాలనాడు. వీళ్ళని ఊరుకుంటుంటే ఉడత గుడ్లు పెట్టిందని వీళ్ళని మనం ఎప్పటికప్పుడు టాలరేట్ చేపట్టే ఈ టాలరెన్స్ని ఎప్పటికప్పుడు నిరోధించకపోతే వీళ్ళు శాశ్వతంగా విద్యా వ్యవస్థలకు కూడా సమాధాలు కడతారు. రైట్. లేకపోతే వీళ్ళకి ఏముందండి వీళ్ళ దగ్గర సంస్కరించడానికి వెళ్ళి తిని వస్తారా? వీళ్ళకి ఇంకో గిమ్మిక్ తెలుసా మీకు? ఎన్ని మనం దిక్కుమాల డేటాలు చెప్పక్కలే. ఆసనాలు రామ్దేవ్ బాబా గడ ఆసనాలు నుంచి 5 లక్షల మంది 6 లక్షల గిన్నీస్ రికార్డ్ ట్రై చేసినట్టు నిన్న కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి 2 కోట్ల మంది వస్తారని గిన్నీస్ రికార్డ్ చెప్పడానికి ప్రయత్నించారు. 87 లక్షల మంది పిల్లలు లేకుండా 2 కోట్ల మంది ఎక్కడి నుంచి వస్తారు? అమ్మ నాన్న ఇద్దరు వేసుకోండి, స్టాఫ్ వేసుకోండి, ఈ వెనకాల వచ్చిన మంది బార్బార్లు వేసుకోండి. 105 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కదా పోయేది అక్కడికి. 2 కోట్ల లెక్క చెప్పానండి అంటే యాక్యురేట్నా 87 lakhs పిల్లలు ఉన్నారు. అమ్మ ఒడి ఇవ్వడానికి ధైర్యం లేదు. 13,500 కోట్లు కావాలి బడ్జెట్లో. ఎలకేట్ చేసింది 8,000 కోట్ల దగ్గర 5,000 కోట్ల డిఫిషియన్సీ. ఒక సంవత్సరం 13,500 కోట్ల అమ్మఒడి ఎత్తేసారు. అమ్మఒడి నాలే చెప్తారు, తిరిగి తల్లికి వందనానికి 4 ఖర్చుకుని మాట్లాడుతున్నారు. ఎవరికి వందనాలు పెడతారు? వందనం దగ్గర పంగనామాలు పెడుతున్నారు. ఇంటింటికి వెళ్ళి అమ్మఒడి పథకం అనరా దాన్ని తల్లి వందనం పరివర్తించారంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి దండాలు పెడతారు. అమ్మ నీకు 3 సార్లు వందనం పెట్టిన 3 పిల్లలు ఉంటాయని వాళ్ళు కూడా తిరిగి చెప్తారు. తూర్పు దండం పెట్టిన తర్వాత చెప్తాం మీకు. రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అమ్మఒడి కూడా అంటే తల్లికి వందనం లోకేష్ గారి దీని నుంచి వచ్చింది, కంప్యూటర్ నేను కనుగొన్నాను, ఇంకా అది నేను కనుగొన్నాను. ఆయన ఏమంటారు? నిజంగా స్కూల్కి వెళ్ళి చెప్పారు కదా సార్, ఇవన్నీ కనిపెట్టదు సార్. కాదు, పాలు పెండడమే నేను కనిపెట్టానని చెప్పాడు. ఇంకేటి చెప్పుకొని ఎందులో పడి సావాలి? ఏంటి పాలు పెండడం నేను నేర్పానని చెప్పాడు. పాలు పిండడం ఎప్పుడో కృష్ణుడి కాలం నుంచి పాలు పిండుకొని చంద్రుల్లో వెన్నెల్లో చూశాడు, అపవాదులు మోసాడు, చచ్చాడని వినాయక చవితి కథలు చదువుకునే వాళ్ళు. అలాంటి పాలు ద్వాపర యుగంలో లేరా? ద్వాపర యుగంలో లేరా? ఇద్దరు ఒకటి గమనించండి. ఆయన ద్వాపర యుగంలో ఉన్నారా లేరా? నాకు తెలియదు సార్ ఆయన యుగంలో ఉన్నాడు. టీడీపీ స్వాతంత్ర పోరాటం చేసి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టిందని చెప్పారు. నేనైతే చెప్పగలను సార్. నేను అది కూడా విన్నారు కదా సార్. భగవంతుల్నే సృష్టించిన వాళ్ళు సార్. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు సుబ్రహ్మణ్య స్వామి నా ఫ్యాన్ అన్నాడు. ఈయనేమో ద్వాపర యుగం నుంచి పాలు పెండడం తెలిసిన మాలాటోళ్ళం మీలాటోళ్ళం వినాయక చవితి కథల్లో చదువుకున్న పాపానికి ఈయనే కృష్ణుడి నాటుడికి పాలు పెండడం స్వామిని కూడా ఏదో వెంకన్న నాయుడు ఏదో పేరు పెట్టారు వెంకటేశ్వర స్వామికి కూడా. అవునండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూపించండి. మీకు కరెక్ట్ మార్క్స్ పడతాయి పిల్లలందరికీ. నాడు నేడు పేరుతో సంస్కరణ తెచ్చింది జగన్. ఎస్, 100కి 100 మార్కులు. ఇంగ్లీష్ మీడియం జగన్ 100కి 100 మార్కులు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ జగన్ 100కి 100 మార్కులు. సిబిఎస్ఈ సిలబస్ ఐబీ టోఫెల్ జగన్ 100కి 100 మార్కులు. ట్యాబులు ఇచ్చింది జగన్, డిజిటల్ తరగతులు పెట్టింది జగన్, ఇంగ్లీష్ ల్యాబులు తెచ్చింది జగన్, అధునాతన టాయిలెట్లు కట్టించింది ప్రభుత్వ పాఠశాలల్లో జగన్. అంతేనా? ఫ్యాన్లు ట్యూబ్లైట్లతో విద్యుదీకరణ చేసింది జగన్. విద్యార్థులు సిబ్బంది డబుల్ డెక్ ఫర్నిచర్ ఏర్పాటు చేసింది ఇద్దరికి జగన్. గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేసింది పాఠశాలల్లో జగన్. పోషకాహారంతో జగనన్న గోరుముద్దతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించిన ఘనత జగన్. 100కు 100 మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి. ఇంతకుముందు చేసినవన్నీ గాలి మాటలు, ఇవి అసలైనవి. ఇది నిజం చెప్పుకోవాలి. వీళ్ళకి చెప్పుకోవడం కాదు, చెప్పుకోలేకపోయారు. వీళ్ళు చేసినవి కూడా, వైఎస్ఆర్సీపీ చేసింది కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా ఆయన చెప్పుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుని తన కుమారుడి ఖాతాలో వేసేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన విజన్. మనం చేయకపోయినా మన ఖాతాలో వేసుకోవడమే మన విజన్. ఎస్, మీరు చెప్పండి సార్. చింతా ప్రదీప్ గారు, ఏంటి అబ్జర్వ్ చేస్తున్నారా? మీరు ఎక్కడో యూకేలోనో ఇప్పుడు యుఎస్లోనో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు ఎవరి ఖాతాలో అవుతున్నాయో తెలుసా? నమస్తే ఈశ్వర్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న కళ్యాణి గారికి, ప్రసాద్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటండి, నేను చూస్తున్నాను, అన్ని గమనిస్తున్నాను. 2019 నుంచి 24 వరకు ఇది పదాన్ని ఎవరు వాడలేదు, కానీ యాప్ట్ వర్డ్ ఏంటంటే విద్యా విప్లవం జరిగిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన విషయం సాక్షి ప్రేక్షకుల కోసం అండి. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడని అడిగారు. మాటల మధ్యలో చెప్తే, ప్రదీప్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించు, నీకు కుదరలేదంటే నీ ఆస్తులన్నీ కూడా అమ్మి మీ పిల్లాడికి చదువు చెప్పించు, మనం పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏంటంటే అది చదువు అని చెప్పేసి డైరెక్ట్ నాతో అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లల భవిష్యత్తు పైన ఎంతగా ఆయనకు ఇష్టం ప్రేమ ఉన్నాయనేది అదొక్కటి తార్కాణం ఉంది. ఇక్కడ అందరం మనము అమ్మఒడి గురించి మాట్లాడాం, గోరుముద్దల గురించి మాట్లాడాం, కానీ జగనన్న ఆలోచించింది ఏంటంటే అండి, మానసిక వికాసం,
పిల్లలకి మనం ఇవ్వగలిగేది ఆ కాన్ఫిడెన్స్, ఆ మానసిక వికాసం మనం ఇస్తే రేపొద్దున వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళు అవుతారన్నది జగనన్న విజన్ అండి. అది ఇక్కడ మనకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా అందులో భాగమండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళల్లో చేసినవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసేది, వాళ్ళు చేసేది ప్రచారము, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రజలకు ఏదైతే మంచిది ఉంటుందో అది చేస్తారు. ఇప్పుడు ప్రచారం గురించి ఆలోచించలేదండి. నిన్న నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారండి, పేరెంట్స్ టీచర్ మీటింగ్లకి, నా పేరెంట్స్ టీచర్ మీటింగ్లకి మా నాన్నగారు రాలేదు, నేను కూడా నా కొడుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్లకి వెళ్ళలేదు, మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అవన్నీ డ్రామాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నారా లోకేష్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని దుబాయ్కి వెళ్ళాడండి క్రికెట్ మ్యాచ్ చూడడానికి. అవునా? అవును, వెళ్ళాడు. అప్పుడు అది కూడా ఎందుకు వెళ్ళారు అంటే, మా అబ్బాయికి చెప్తే నేను తీసుకెళ్లాను, దేశం కోసం నినదించాను అన్నాడు. కానీ ఈ రోజు నేను నారా లోకేష్ అడుగుతున్నా, ఎంతమంది పేద విద్యార్థులను నువ్వు తీసుకెళ్లావు విదేశాలకి? జగన్మోహన్ రెడ్డి గారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక లారీ డ్రైవర్ కూతుర్ని, ఒక పేద రైతు కొడుకుని అమెరికాకు తీసుకెళ్లి యూనిసెఫ్ లో వాళ్ళ చేత ప్రసంగింపజేసేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్ర చరిత్రలో ఒక పేదవాడి కొడుకు విదేశాలకు వెళ్లి వేల మంది సమక్షంలో ప్రసంగం చేసేలాగా, దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిందండి. అది మానసిక వికాసం అనేది అక్కడ వస్తుంది. వీళ్ళు చేసేది ప్రచార ఆర్భాటాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే టక్కున గుర్తుకొచ్చేది అమ్మఒడి నాడు నేడు. రాజశేఖర రెడ్డి గారు అంటే టక్కున గుర్తుకొచ్చేది మన అందరికీ తెలిసిన ఆరోగ్యశ్రీ, లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ 108 టక 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 గుర్తుకొస్తాయండి. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి మీరు గుర్తుకొచ్చేది. నేను చెప్తానండి, ఏవో చెత్త చెత్త పథకాలన్నీ, మీరు చెట్టు బుట్ట తట్ట బొట్ట తపేల చెంబు అని చెప్పేసి ఏవేవో పథకాలు పెట్టాడు. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి పథకాలు, తపేలాలు చెంబులు పథకాలు ఎక్కడున్నాయి? ఉపయోగపడ్డాయి. వాళ్ళ జన్మభూమిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోలేని దయనీయ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి. దట్ ఈస్ జన్మభూమి రూపకర్త కూడా కేసీఆర్. జన్మభూమి రూపకర్త కేసీఆర్ చెప్పుకుంటే అంటే మీరు అన్నట్లండి ఇందాక, వాళ్ళది ఆర్భాటాలు, ప్రచారాలు, పబ్లిసిటీల ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ముక్కలో చెప్తానండి, ప్రతి పేదవాడి గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి పేద విద్యార్థి సౌకర్యం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి రైతు ధాన్యం జగనన్న, ప్రతి పేద మహిళ ఆసరా జగనన్న, ప్రతి అవ్వ తాత భరోసా జగనన్న, ప్రతి వృత్తి నిపుణుడి నైపుణ్యం జగనన్న, ఆంధ్ర రాష్ట్ర పుణ్యం జగనన్న. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడికి మంచి చేయాలని ఇన్ని పథకాలు తీసుకొచ్చారండి. అసలు విప్లవం అని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 2019 నుంచి 24 వరకు జరిగిన ఆ పరిపాలన ఒక విప్లవం. జస్ట్ పరిపాలన అంటే చాలా చిన్న పదం అండి. మనం చెప్పుకోవడంలో మనం విఫలమయ్యాం కానీ అసలు పరిపాలన అన్నది చాలా చాలా చిన్న పదం. అది ఒక విప్లవం. ఏ రంగాన్నైనా తీసుకోండి, ఏ ఇండస్ట్రీనైనా తీసుకోండి, ఏ వృత్తి నిపుణులైనా కానీ వాళ్ళ గుండె చప్పుడు జగనన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్లిబొల్లి మాటలు చెప్పి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పేసి ప్రజల్ని నమ్మించాలని చూశారు. దాని గురించి ఇప్పుడు కాదండి, వీడియోలు పుంకాలుగా బయటకు వస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2005 నుంచి 2009 మధ్యలో అసెంబ్లీ సాక్షిగా అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ఎండగట్టారు. కలర్ టీవీలు ఇస్తా అని చెప్పారండి 2004 ప్రభుత్వం అంటే ఎన్నికల ప్రచారంలో. మీరు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గారు కలర్ టీవీలు ఇస్తా అని ప్రచారం చేశారు. అప్పుడే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అప్పుడే ఇలాంటివన్నీ ఏవి ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే డిసైడ్ చేశారు అమ్మఒడి అని చెప్పేసి. 2019లో వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రెయిన్ చైల్డ్. ఆయన నుంచి అమ్మఒడిని ఎవరు కూడా వేరు చేయలేరండి. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నారా లోకేష్ అమ్మఒడికి ప్లాన్ చేసింది అంటే ఇంకా చెప్తున్నారు కదండి. ఇంకా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే మందికి పుట్టినోటి తీసుకొచ్చి నా బిడ్డ అన్నట్లు ఉంటది. ఇంకా అంతే కేసీఆర్ గారి భాషలోనే. కాబట్టి ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. 4750 స్కూళ్ళలో పిల్లలు ఎందుకు లేరు? టీచర్ తప్ప పిల్లలు లేరు. వీళ్ళు నాసిరకం ఆ బ్యాగులు చూసామండి. ఒక నెల నుంచి ప్రతిరోజు సోషల్ మీడియాలో చిరిగిపోయిన బ్యాగులు దర్శనమిస్తున్నాయి. ఒక్క బ్యాగ్ లో కూడా క్వాలిటీ లేదు. అసలు అది కాదండి, 2014 నుంచి 19 వరకు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి టీచింగ్ చేశాడు చెప్పండి? స్కూల్లో ఇంపార్టెన్స్ ఎవరు చెప్పింది? స్కూల్లో జగన్మోహన్ రెడ్డి. నాకు కూడా అదే అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఆ తరగతి గదిలో నిలబడగలిగారంటే ఎందుకో తెలుసా? పెచ్చులు ఊడిపోయేటటువంటి స్లాబ్ లేదు కాబట్టి. గతంలో ఉండేది, అందుకే భయపడి ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు స్కూల్కి.
ఎప్పుడు ఊడిపడుతుందో తెలియదు. చెప్పారండి స్టిక్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు అన్నారు, ఈ రోజు ఆ బల్లల పైన స్టిక్కర్లు వేస్తే తుడిపేస్తే నాడు నేడు 2021 కనిపిస్తుంది. డిజిటల్ బోర్డులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి ఒక పేదవాడికి ఒక భరోసా కల్పించారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏమి డబ్బున్నోళ్ళకే కాదు, విద్య పేదవాడికి కూడా కల్పించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చెప్పడంలో మనం విఫలమైనా ఇప్పుడు తెలుస్తున్నాయండి, వాటి ఫలితాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఎవరు ఈ రోజు స్కూల్కి వెళ్తున్నారు అని. అవును, రైట్. ఒకసారి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, పాలు పెతకడం దగ్గర నుంచి అన్ని నేనే నేర్పించానంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడారు పాలు పెతకడం గురించి ఒక్కసారి వినండి, విని తరించండి ప్లీజ్. ఇప్పటికే చాలా మంది వెళ్ళారు, పాలు పిండే టైం ఎప్పుడైనా ఉంటారు కానీ సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. అది జీవనోపాధి, అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా మంది వెళ్ళారు, పాలు పిండే టైం ఎప్పుడైనా ఉంటారు కానీ సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. అది జీవనోపాధి, అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా మంది వెళ్ళారు. మేడం సమయం తక్కువగా ఉంది, కన్క్లూడ్ చేయండి మీరు. అసలు చేసినవి స్కూల్స్ విద్యా సంస్కరణలు ఒక విప్లవాత్మక, మంచి పదం చెప్పారు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు లేవు. అవి తెచ్చి మీరు చెప్పుకోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చూడండి, లేనివి కూడా తాను చేసినట్టు చెప్పి ఆఖరికి పాలు పిండడం కూడా, పాలు పెతకడం కూడా గేదెలకు తానే నేర్పించాను ఎలా అనేది అని చెప్తున్నారు. మీరు చెప్పుకోలేకపోయారు ఎందుకు? ఎక్కడ వెనకబడిపోయారు? ఎందుకు చెప్పుకోలేకపోయారు మీరు చేసినవన్నీ? జగనన్న చేతల్లో చూపించేవారు, వాళ్ళు మాటలకే పరిమితం తప్ప చేతల్లో అవి చూపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నామండి. సందర్భం వచ్చింది కాబట్టి నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఇక్కడ విశాఖపట్నంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్కి ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మధ్యలో మహిళా ప్రజాప్రతినిధులమైన కొంతమందికి వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే మేము భయపడ్డాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నట్టుగా స్కూల్స్ అన్ని వాష్రూమ్స్ చాలా అధ్వాన్నంగా ఉంటాయేమో అనుకునేసరికి అక్కడ చూసేసరికి ఎంత చక్కగా, ఎంత ఇంట్లో ఉన్న వాష్రూమ్స్ అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండే పరిస్థితి చూసి నిజంగా జగనన్నను చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం సార్. అలాగే పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు, దాని గురించి కూడా ఒక మొక్క చెప్దాం అనుకుంటున్నా. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ఇప్పుడు ఆటో నడిపే వాళ్ళు, అలాగే రిక్షా నడిపే వాళ్ళు చాలా మంది పిల్లలకి, కాన్వెంట్స్ చదివే పిల్లలకి అన్నమాట, వాళ్ళ ఆటోల్లో రిక్షాల్లో తీసుకెళ్తునేటప్పుడు మానసికంగా లోపల చాలా బాధపడేవారు. మా పిల్లల్ని ఎప్పుడు ఇలా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తాము అని చాలా బాధపడేవారు సార్. చాలా మంది ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ భార్యలతో, అయ్యో నేను రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి పిల్లల్ని తీసుకెళ్తాను, నా పిల్లల్ని ఎప్పుడు చదివిస్తానని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ పిల్లలు కూడా చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం వచ్చేట్టుగా జగనన్న చేయడం జరిగింది. నిజంగా అంత చక్కగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు సార్. అలాగే నాడు నేడు ద్వారా 15,000 కోట్ల రూపాయలు పనులు చేపట్టడం జరిగింది. మొదటి విడతలో 15,000 స్కూల్స్ డెవలప్ పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది నాడు నేడు ద్వారా. రెండో విడతలో మిగిలిన స్కూల్స్ పెట్టడం జరిగింది. కానీ జగనన్న గవర్నమెంట్ మారిపోవడంతో కొంతవరకు ఆగడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక 10 స్కూల్స్ అయినా డెవలప్ చేసి ఈవెన్ మంగళగిరిలో సరే వాళ్ళ సొంత నియోజకవర్గం మంగళగిరిలో లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అయినా ఒక్క స్కూల్ డెవలప్ చేశారని నేను అడుగుతున్నాను సార్. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో తీసుకుంటే అక్కడ కూడా 411 స్కూల్స్లో 0 అడ్మిషన్స్ జరిగాయి సార్. అంటే అంత దారుణంగా డ్రాప్ అవుట్స్ పెరిగిపోయారంటే ఈ విద్యా రంగాన్ని ఎంత వినాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు సార్. అసలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న టైప్ గా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్. విద్యా రంగం జగనన్న టైంలో ఎంతో చక్కగా అభివృద్ధి చెందితే ఈ రోజు సర్వనాశనం అయిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్. చెప్పండి. వెంకటగిరి రాజా గారి స్కూల్ నెల్లూరులో దాన్ని రీసెంట్గా డెవలప్ చేసి వెంకటగిరి రాజా గారు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అని పెడితే ఆనంద్ రామరెడ్డి గారు లోకేష్ గారిని నెక్స్ట్ నారాయణ గారికి మొహం ఇడిచేశారు అదే వేదికగా. మీరు మున్సిపల్ మంత్రి అయినంత మాత్రాన కార్పొరేషన్ అని చెప్పి పేరు పెట్టేస్తారా? ₹1 కార్పొరేషన్ నిధులు ఇచ్చారా?
ఇది సిఎస్ఆర్ యాక్టివిటీస్లోంచి మానా తెప్పలు పడి కాంట్రాక్టుల దగ్గర నుంచి డబ్బులు తీసి స్కూల్ని పరిరక్షిస్తే పేరు పెట్టుకోవడానికి వచ్చేస్తారు మీరు ఇద్దరని, విద్యాశాఖ మంత్రిని, మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ని Correct. అండ్ మున్సిపల్ కమిషనర్ని మొహం ఇచ్చేసాడు ఆయన. అందుకే నేను లోకేష్ క్యాబినెట్ గారు మీటింగ్ లో ఉండగానే, లోకేష్ గారు ఉండగానే. లోకేష్ గారు Right, బెక్క చచ్చిపోయి right, right. నాకు తెలియదు ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆ ప్రశాంతం ఇష్యూ తీసుకొచ్చి ఎత్తికి పెట్టారు అనవసరంగా Right. దరిద్రంగా. Thank you, మీకు sir. ఇంకో మాట చెప్తా సార్ లాస్ట్ కంక్లూజన్. Right, right. ఎవరో చేసిన దానికి పేరు పెట్టుకోవడానికి వెనక ముందు ఆర్డర్ క్యాబినెట్ సహచరులు వెళ్తే వాళ్ళ క్యాబినెట్ మంత్రి ఇంత గడ్డెడి తినగానే అర్థం కాలేదు. కరెక్ట్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జగన్ చేసిన దానికి పేరు పెట్టుకుంటారంటే ఆశ్చర్యం కదా. రైట్.